నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దంపతులు. పాల్గొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలు ఆలయాల్లో పూజలు, వివాహ వేడుకలకు హాజరు. ప్రతి వరి గింజ కొనుగోలు చేస్తాం, రైతన్న ఆందోళన చెందవద్దు. పాల్గొండ నియోజకవర్గంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మామిడిపల్లిలో రైతుల ఆందోళన, తడిసిన ధాన్యం సంచితో రాస్తారోకో చేసి నిరసన. ప్రతి మహిళ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఆర్మూర్లో ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా తరలివెళ్లారు. అనంతరం కాళేశ్వరం జలాలలో పుష్కర స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి కుటుంబీకులు, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ముప్కాల్ గ్రామంలోని మణికంఠ ఫంక్షన్ హాల్లో జరిగిన రవితేజ వివాహానికి మరియు పెర్కిట్లోని వెంకటేశ్వర గార్డెన్లో గల గుండేటి హనుమంతరెడ్డి కూతురు అనితారెడ్డి వివాహానికి హాజరయ్యారు. అనంతరం పాలెం మరియు తిమ్మాపూర్ గ్రామంలో బాలరెడ్డి కొడుకు చరణ్ వివాహానికి, ఏరుగట్ల గ్రామంలో సాయన్న కూతురు సమిత వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించి ఆయా గ్రామాల ప్రజలతో ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్ చేరుకుని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, ఎటువంటి కడత లేకుండా ధాన్యాన్ని త్వరగతిన కొనుగోలు చేయాలని, రైతులను పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. మా సొసైటీ వచ్చేసి గోవిందపేట్. మా సొసైటీ నుంచి దాదాపు మామిడిపల్లిలో 150 నుంచి 200 ఎకరాల వరి ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ఇప్పటి నుంచి సన్న రకం వడ్లు మాత్రం ఇప్పటిదాకా మామిడిపల్లిలో ఇంకా దాదాపు 8-9 లారీలు సన్న రకం వడ్లు ఉన్నాయి. ఇప్పటికి పోయింది 2 లారీలు మాత్రమే. ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ మిల్లలు మా దగ్గర తీసుకుంటలేరు, గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది, కానీ రైస్ మిల్లు తీసుకుంటారు. గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకం వడ్లు తీసుకోవాలని చెప్పి, దానికి 500 బోనస్ ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ కానీ, అంటే అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్స్, మా సొసైటీ చైర్మన్ మైపాలు, అలాగే డైరెక్టర్స్, వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు. ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలట. ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నది డైరెక్టర్స్ వ్యవస్థ. రైతులు మాత్రము, రైతులకు సంబంధించిన వాటిని మాత్రము మీరు కొనుగోలు చేయరు, లారీ తెప్పియారు, పంపించారు. ఇప్పుడు అకాల వర్షాలు పడి ధాన్యం ఇలా ఈ విధంగా రైతులు ఇబ్బంది ఏది మాపి రుణమాపి అన్నారు, ఏ మాపి ఇచ్చారు, ఆ మాపి అట్లా తీస్తున్నారు. మొత్తం అది కొట్టుకపోతున్నది. అన్నం తినడం లేదు. అన్నం రామచంద్రం ఉన్నది. కొద్దిగా రాత్రి 12 గంటలకు 3 గంటలకు కాయిలు కప్పుకున్న మనుషులు ఉన్నారు రైతులు. అటువంటి పరిస్థితి ఉండగా సుఖ వీళ్ళకి ఇంత గోసస్తలేదు లారీ వాళ్ళకు, ఈ దళారులకు. సిగ్గుసేటు కలెక్టర్ గారు ఇంతకుముందు 4 రోజుల కింద వచ్చారు. ఇక్కడ బైపాస్ గుట్టగాడ దోబిగాడులో ఏమన్నారు, వారం రోజుల్లో మామిడిపల్లి, పెరిగేటు, కొట్టారమూరు అన్నీ లేపుతామన్నారు. ఇంతవరకు అక్కడ సోము ఇదే కథ. బైపాస్ వచ్చిన స్థలం వస్తుంది ఇదే కథ. ఆర్డీఓ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండు, కలెక్టర్ గారు వచ్చి ఇదే వినవతం జరిగింది. రైతులను ఆదుకోకపోతే రాజ్యం లేదు అని చెప్పడం ధర్మార్థం కాదు, పాటించడం అమలుకు తేవాలి. చెప్పడం మస్తు చెప్పచ్చు, అమలుకు తెస్తే మా మామిడిపల్లి గ్రామం మేము చేయంటమా ఇప్పుడు మీకే అర్థమైతే.
బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. కమ్మరపల్లి మండలం మానాల దేగావత్ తాండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. స్థానికంగా గిరిజనులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్థానిక తాండావాసులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డిని తాండావాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, గిరిజనవాసులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇవ్వాలని తెలిపారు. పట్టణ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆర్మూర్ పట్టణంలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు తదితరులు ఉన్నారు. ప్రతి మహిళ మొక్కను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రెడ్డి చెరువు వద్ద ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మార్పులను తట్టుకునేందుకు, పట్టణాల్లో పెరుగుతున్న వేడిని తగ్గించేందుకు, బ్లూ గ్రీన్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు అమృత మిత్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని మహిళా సంఘాల సభ్యుల చేత ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం నిర్వహించి మహిళలతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ కిరణ్, మెప్మా డిఎంసి ఉదయశ్రీ, సిఓ రాజలింగం, మహిళా సంఘాల సభ్యులు తదితరులున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి మార్గంలో కొనసాగాలని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నియంత్రణ అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహనాయుడు మాట్లాడుతూ సమాజంలో యువత పక్కదారి పట్టకుండా మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుక్మిజీ, సురేష్, నరేష్ వర్మ తదితరులు ఉన్నారు. దాంట్లో రకరకాలుగా ఈ రోజుల్లో యువకులు దాన్ని అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. దీన్ని విస్తృతంగా యువకులకు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా, మెయిన్ మీడియా ద్వారా వాళ్ళకు చేరువగా వెళ్లి అవసరమైతే సదస్సులు పెట్టి యువకులను కౌన్సిలింగ్ చేసి ఈ యొక్క అలవాట్లకు దూరంగా ఉంచడం కోసం ఈరోజు మేము సంకల్పించినాం. ముఖ్యంగా తులసి కుమార్ ఆర్మూర్లో సామాజిక కార్యకర్త, ఆయన కూడా దీని మీద విస్తృతంగా పనిచేస్తూ ఈరోజు మా కార్యాలయానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సీనియర్ బీజేపీ నాయకులు రుక్మాజీ గారు, సార్ గారి యొక్క సందేశం ద్వారా నేటి యువకులకు కావచ్చు, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు అందరికీ కూడా తెలియజేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మత్తు పదార్థాలు మరియు దురలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశలో భారతదేశానికి సేవ చేసే ఒక మంచి అలవాట్లతో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి తోడ్పడాలని ఈ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా దురాలకు దూరంగా ఉన్న ఉద్దేశంతో ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావుతో పాటు 26 మంది ఆదివాసీ కామ్రేడ్లను పట్టుకుని అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ పీడిత ప్రజలతో సహా ఆదివాసుల కోసం ప్రాణాలు ఫనంగా పెట్టిన కామ్రేడ్స్ అందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని, వారి అమరత్వం వృధా కాదని తెలిపారు. మోడీ, అమిత్ షా నడుపుతున్న నరహంతక ఆపరేషన్
కాగర్ రక్తదాహానికి మరో సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు అనారోగ్యానికి గురై ఒరిస్సాలో ట్రీట్మెంట్ చేసుకుంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకుని ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో ఆయనతో పాటు 26 మంది అమాయక ఆదివాసీ ప్రజలను తీవ్రంగా చిత్రహింసలు చేసి దారుణంగా హత్య చేయడం, ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ నాయకులు భూమన్న, రవి, కుల్దీప్ శర్మ, నావీద్ తదితరులున్నారు. మరి ఇప్పటికే మావోయిస్టు పార్టీ నంబాల కేశవరావు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి చర్చలు జరపాలని చెప్పేసి విన్నవించిన మేధావులు, ప్రజాస్వామికవాదులు చెప్తున్నా ఈరోజు బీజేపీ ఒంటెద్దు పోకడతోటి వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే వారితో చర్చలు జరపాలని, ఈ నరమేధాన్ని ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ విధానాన్ని నిరసిస్తూ ప్రజాస్వామికవాదులు అట్లాగే పేదలు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి కాల్పులను వెంటనే విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే ఎలాంటి కడత లేకుండా కొనుగోలు చేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటించారు. తడిసిన వరి ధాన్యాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తడిచిన ధాన్యం పట్ల రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎలాంటి కడత లేకుండా ప్రభుత్వం ప్రకటించిన ధరకే వరి కొనుగోలు చేస్తామని రైతులకు హామీ కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు బుధవారం అధికారులు, నాయకులు, లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేయించారు. ఎంపీఓ గంగామోహన్, సచివాలయ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, హౌసింగ్ ఏఈ నితీష్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మజార్, హరికృష్ణ, సయ్యద్ రిజాజ్, ఇమ్రాన్ ఖాన్, జావీద్, కుండారపు శ్రీనివాస్, సంజయ్ గౌడ్, ఊషన్న, అరవింద, పద్మారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ ఇంజనీర్, చీఫ్ మెయింటెనెన్స్ విభాగం అధికారి శ్రీనివాస్ సందర్శించారు. మొట్టమొదటిసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చిన అధికారి శ్రీనివాస్కు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా మరియు ఈఈ చక్రపాణిలు ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అలాగే డ్యాం పనితీరు, సిబ్బంది పనివేళలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గంగభూషణ్, రఘుపతి, సుకుమార్, గణేష్, వంశీ, రవి, మాధురి, శ్యామ్, సారిక, వాసు, రాము తదితరులున్నారు. 3 గంటల పాటు దంచికొట్టిన వానకు మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల నీరు భారీగా ప్రధాన రహదారిపై నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి మరియు మాణిక్ బండార్ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 3 గంటల పాటు దంచికొట్టిన వాన వల్ల భారీగా నీరు రోడ్లపై పారింది. నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో నీరు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. వర్షాకాలంలో పనులు పూర్తి చేసి వాహన చోదకులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పనిచేయాలని వాహన చోదకులు, స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉమ్మాజీ నరేష్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మాజీ నరేష్ మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ వ్యాప్తంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చొరవతో 3500 ఇందిరమ్మ గృహాల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు.
అందులో భాగంగానే ఈరోజు న్యావనంది గ్రామంలో 50 ఇందిరమ్మ ఇండ్లకు గాను 28 మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరిగిందన్నారు. గత వారం రోజుల నుండి రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు ఇవ్వడంతో నిరుపేదల కళ్ళలో ఆనందం వ్యక్తమవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో రూరల్లోని గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ ఇందిరమ్మ గృహాలు వచ్చేలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరు చెప్పుకుంటూ కాలయాపన చేశారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది కాబట్టి రూరల్ ప్రజలు, న్యావనంది గ్రామ ప్రజలు స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పారు. శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా కాలు గజ్జె కట్టుకొని ఇలా పట్టుబలిన విక్రమార్కులు లెక్క అసెంబ్లీలో కానీ తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతిల్లు కళ్ళు నెరవేరుతున్న ఉద్దేశంతో ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదోడు కూడా ఇల్లు లేని పేరు ఉండొద్దు. ఎందుకనంటే కొందరికి ప్లాట్ ఉండి వేసున్న వాళ్ళకే ఈ ఫస్ట్ విడతలు ఇల్వలు రావడం జరిగింది. ఎల్టూలో వాళ్ళకు ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కొని ఇప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్లాట్ తో పాటు ఇల్లును కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి, శాసనసభ సభ్యులు తీసుకుంటారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజు మా న్యాయ ప్రజలు ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయకపోవడంతో రైతు నష్టపోతున్నారని సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోళ్ల విషయంలో అధికారుల అలసత్వం కనబడుతుందన్నారు. రైతన్న ఆవేదన అధికారులకు ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. అకాల వర్షం వల్ల ఎంతో వరి పంట కొట్టుకుపోయిందని, రైతులు చాలా వరకు నష్టపోయారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకవైపేమో అధికారులు మేము రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ధాన్యం కొనుగోలు చేసాం, రైతులందరికీ మేము సంతోషపరిచామనే పద్ధతుల్లో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ మరోవైపు ఈరోజు రోడ్ల మీద ధాన్యం 100 క్వింటాళ్ళు ఈరోజు ఉన్నాయి, 100 లారీలు ఈరోజు మొత్తం జిల్లాలో తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోటి కొనుగోలు చేయాలని, అట్లాగే ఏ రకమైనటువంటి తరుగు విధించకూడదని, రైతులకు నష్టం జరగకుండా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దంపతులు. పాల్గొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలు ఆలయాల్లో పూజలు, వివాహ వేడుకలకు హాజరు. ప్రతి వరి గింజ కొనుగోలు చేస్తాం, రైతన్న ఆందోళన చెందవద్దు. పాల్గొండ నియోజకవర్గంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మామిడిపల్లిలో రైతుల ఆందోళన, తడిసిన ధాన్యం సంచితో రాస్తారోకో చేసి నిరసన. ప్రతి మహిళ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఆర్మూర్లో ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.